వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అక్టోబర్ 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ ఏర్పాట్లు పూర్తి. జిల్లా కలెక్టర్ ప్రశాంతి. తూర్పుగోదావరి జిల్లాలో 18 కేటగిరీల్లోని 2,39,021 మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కోసం 101,95,95,500 రూపాయలను సిద్ధం చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 9,041 క్లస్టర్ల పరిధిలో 4,858 మంది పెన్షన్ పంపిణీ సిబ్బందిని నియమించి పెన్షన్ లబ్ధిదారులతో మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేశామని తెలిపారు. అక్టోబర్ 1వ తేదీ మంగళవారం ఉదయం నుంచి ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని క్షేత్రస్థాయి అధికారులకి సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. అందుకు అనుగుణంగా స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో లబ్ధిదారులకు ఇంటి వద్దనే పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఫైవ్ ఓ క్లాక్ అందరు కూడా ఒకేసారి స్టార్ట్ చేసి వీలైనంత వరకు మనం 56 మ్యాప్ చేసాము. ఆఫీస్లో ఉన్న స్టాఫ్ కూడా స్టార్ట్ చేసి పెట్టాము కాబట్టి అప్ టు ద లంచ్ మనం కానీ కంప్లీట్ చేసేసుకుంటే హాఫ్ డే వరకు రెస్ట్ దొరుకుతుంది. సో లేట్గా స్టార్ట్ చేస్తే మళ్ళీ నైట్ వరకు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. సర్వర్ కూడా మనకి ఎర్లీ మార్నింగ్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనం ఎర్లీ మార్నింగే చేయాల్సి ఉంటుంది. ఇంకా ప్రొసీజర్స్లో ఏమి చేంజెస్ ఉండవు. మీరు వాళ్ళకి ఎక్నాలజ్మెంట్ ఇవ్వాలి, అమౌంట్ ఇవ్వాలి. ప్రజాప్రతినిధులు ర్యాండమ్గా జాయిన్ అవుతారు, స్పెషల్ ఆఫీసర్స్ కూడా జాయిన్ అవుతారు. విత్డ్రాల్స్ ఎక్కడైతే అయిపోయినాయో మీకు ఇచ్చిన యాప్లో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. క్యాష్ విత్డ్రా కాకపోతే అక్కడ ఇష్యూస్ ఉన్నాయి అనేది మనకు తెలుస్తుంది కాబట్టి మేము కానీ స్టేట్ లెవెల్లో కానీ ఇంటర్వ్యూ అవడానికి అవకాశం